హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. అందరూ సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మేము ఈ సమ్మర్‌లో లాస్ట్ వెకేషన్ వెళ్ళిందనమాట. నేనెక్కడికి వెళ్ళాను, ఏం చేశాము అనేది ఈ వీడియోలో మొత్తం మేము చూపిస్తున్నాం. ఈ రిసార్ట్ నేమ్ కూడా నేను చెప్తాను. ఇది మా ఇంటి నుండి అంటే మేముండే ప్లేస్ నుండి ఇబ్రహీంపట్నం అనమాట యాక్చువల్లీ. అక్కడికి 68 కిలోమీటర్స్ ఉంది అన్నమాట. మేము యాక్చువల్లీ 10:00కి వెళ్ళాలనుకున్నాం. బట్ 12:00కి వెళ్ళామన్నమాట. అందరూ అదే అనుకుంటారు కదా! ఈ టైంకి బయలుదేరుదాం అని అనుకుంటాం గానీ, మన టైం మన మైండ్ ఫిక్స్ చేసేస్తదన్నమాట. మనం ఒకటనుకున్నా గానీ, మన మైండ్ ఏదైతే చేస్తదంటే, మనం లేట్‌గా లేచి, రెడీ అయ్యి వెళ్ళేసరికి ఎక్కడికైనా అది మ్యారేజ్ కావచ్చు, రిసార్ట్ కావచ్చు, పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. టైం మాత్రం మనం ఫాలో చేయడం అసాధ్యం అన్నమాట. మమ్మీ తినాలి. డూ నాట్ ప్లక్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అంట. వెనకాల ఉన్నాయి తెంపి మీరిద్దరు ఈడే కూర్చోరి. అగో పైన కూడా మీరిద్దరు ఈడే ఉండరు. మమ్మీ ఎక్కడికి వెళ్ళావు మమ్మీ? మెల్లగా చూపి ఒకసారి ఒక కాగితం చూపి ఇందులో. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. వచ్చేస్తుంది. నేరేడుపల్లి అక్క కాయలు తీసావా? నువ్వు పెట్టుకోవాలా? మాట్లాడాలా ఇప్పుడు? హలో, హౌ ఆర్ యూ? మేము ఇక్కడ రిసార్ట్కి వచ్చాము తిరగడానికి, మా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. బాయ్. పెద్ద పెద్ద జాక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి అవి. మనకి అయ్యో ఈతకాయలు ముగ్గంటవా? అయ్యో ఈతకాయలు. అయ్యో అయ్యో వెళ్దామా? అదిగో అటుపక్కకి గెలకి అన్న, అటుపక్క గెలకి కొన్ని అయ్యే ఈతకాయలు కిందకి అందే ఈతకాయలు. వయసు తిను, నీ గట్టుకున్నాయి. కొంచెం కలర్ వచ్చింది. అవి పైకి ఉన్నాయి కానీ పెద్ద కాయ ఇది. ఇగో చాలా ముగ్గిపోయి. అబ్బా ఇదిగో పెద్ద ఉన్నాయి చూడువేను. అబ్బా ఇది ఒక్కటి అందుతుందా? ఈతకాయలు అగో చెట్టు దగ్గర తెంచాం. యూట్యూబ్ లో పెట్టావు. అవి 100 గ్లాస్. హాయ్, మేము ఈరోజు హలో హాయ్, మేమైతే రిసార్ట్కి వచ్చాము అందరం కలిసి. చూపించి వీళ్ళందరినీ ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చామన్నమాట. యాక్చువల్లీ నేను ఈతపళ్ళ సందడిలో ఉన్నాను. ఈతకాయలు దొరికాయి, నేరేడు పళ్ళు దొరికాయి. నేరేడు పళ్ళు అయ్యాక కవర్లో ఉన్నాయంట, అందులో స్టోర్ చేసేసాం. అన్నీ కావాల్సినవి అయితే ఇంకా లోపలికి ఏమున్నాయి చూడాలి, అన్నీ మేము చూపిస్తాం మీకు ఒక్కొక్కటిగా. ఇప్పుడే వచ్చాయి. యాక్చువల్లీ 10:00 రావాలి, బట్ లేట్ అయిపోయింది. ఏమేమి ఉన్నాయో నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఓకే, ఎప్పుడు వెళ్దాం? వెళ్ళండి. హాయ్ చెప్పండి, వెనక్కి వెళ్ళండి. సే హాయ్. ఎక్కడికి వచ్చారు?
మా ఇంటి నా దగ్గర లేదు. రిసార్ట్కి వచ్చి సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్. హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. వెనక్కి వెళ్ళి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు జయ వ్లాగ్స్. See here and సబ్స్క్రైబ్ టు జయ వ్లాగ్స్. ఏంటి ట్యాక్స్ చెప్పు జయ వీటి గురించి. ఈ ట్యాగ్స్ చూపిస్తే మనకి జైరే వ్లాగ్స్ లో ఫ్రీ వీడియోస్ తీస్తారు. అంతేంట్రా. అవును ఇది చెప్తాను కావాలా గోరింటాకు చెప్తున్నాను. యాక్చువల్లీ బ్యాన్స్ ఇచ్చారు రిసార్ట్లో మనం తిరగడానికి అన్నమాట. ఫీ పే చేసామా లేదా అనేదానికి. ఇది లేకుంటే లోపల తిరగడానికి లేదు, అక్కడ ఆ ఎంట్రన్స్కి లేదు అన్నమాట. సో మేము ఇది కట్టుకున్నాం, అందరం బయలుదేరాం. ఏదో ఇది పల్లెటూరు వాళ్ళు ఏం తెలియని వాళ్ళు అనుకుంటారు. కింద పడ్డది. సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్ ఇది కవర్ చేస్తుంది అన్నమాట. రిసార్ట్ ఇక్కడ ఉంది యాక్చువల్లీ, సిరి నేచర్స్ వ్యాలీ. విన్నారు కదండి ఇప్పటివరకు మా మాటలు. మేము ఎక్కడికి వచ్చాము ఆ ప్లేస్ నేమ్ కూడా చెప్పాము. ఇప్పుడు ఆ బ్యాండ్స్ ఇచ్చిన తర్వాత మేము ఈ లోపలికి ఎంటర్ అయ్యాము అన్నమాట. అంటే గేమ్స్ అనేవన్నీ కూడా ఈ లోపలే ఉన్నాయి. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తున్నాం. చాలా ఎండ ఉంది కానీ లేట్ రావడం వల్ల బట్ మేము అక్కడికి వెళ్తున్నాం. రండి. అంత ఎండ ఉన్నా కూడా అంటే టైం ఏమీ లేట్ వచ్చాము కదా, మేమైతే వెళ్తున్నాం. కానీ నేనైతే ఈతకాయలు ఏరడం మాత్రం మానట్లేదు. అంటే అవి పండిపోయి ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. నాకు అటువంటివి చెట్లు ఇవన్నీ అంటే పిచ్చి అన్నమాట. సో ఎక్కడైనా చెట్లు అవి అంటే ఆగిపోతాను నేను అలానే. సో ఇక్కడ అదే జరుగుతుంది రిసార్ట్కి వెళ్ళగానే మేము.
అరే అరే ఏమైందమ్మా జయ కూటు సే హాయ్ అరే ఇక్కడ ఇక్కడే యాక్చువల్లీ ఆ వాటర్ స్లైడ్స్ ఎప్పుడూ చేయలేదన్నమాట. అందు గురించే మేము భయపడుతున్నాం ఫస్ట్ టైం. అంటే నా వరకు నేను ఫస్ట్ టైం వాళ్ళ గురించి నేను అడగలేదు. బట్ వాళ్ళు కూడా భయపడుతూనే ఉన్నారు. కానీ అవి జారి కిందికి వచ్చినప్పుడైతే అమ్మో! చాలా భయమేస్తుంది. ఆహ్, ఈ హైట్ మాత్రమే మేము చేశామన్నమాట. చాలా బాగుంది. అలా జారేటప్పుడు అంటే కిందకొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపిస్తది గానీ, అక్కడికెళ్ళిన తర్వాత కిందికి రావాలనిపించదు. అంత భయమనిపిస్తది. అయితే 2:30 అయిపోయింది. అక్కడ లంచ్ టైమ్ అన్నమాట. ఆ టైంకి మమ్మల్ని ఇంక లంచ్‌కి పిలిస్తే మేమందరం ఇంకా లంచ్ చేయడం గురించి వెళ్ళామనరు. అంటే తడిచిపోయిన డ్రెసెస్‌తోనే వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. చూడండి చూపిస్తా వీడియోలో. తీసుకోండి సార్ సరే సార్ ఓకే తీసుకోండి చికెన్ ఫ్రై ఇక్కడ అక్కడ కూర్చో నేను తిన్నాను. ఓకే. ఫుడ్ ఐటెమ్స్ ఏంటంటే రొమాల్ రోటీ, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ ఇంకా అక్కడ ఏవో కర్రీస్ ఉన్నాయి. వెజ్జెస్ కూడా చాలా ఎక్కువనే పెట్టారు. ఫుడ్ మాత్రం చాలా టేస్ట్ ఉంది. కాకపోతే మేము ఆ ఎండలో అంతసేపు ఆ వాటర్‌లో ఆడి వచ్చాం గదా! అండ్ ఆ వాటర్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మేము చేసేటప్పుడు ఆ వాటర్‌లో ఆ పైనుండి కిందికి జారి వచ్చినప్పుడు వాటర్ మింగేసేవాళ్ళమనమాట. అంటే నా వరకు నేనైతే చాలా వాటర్ మింగేయడం వల్ల ఏమైందంటే, ఇదంతా నాకు జామ్ అయిపోయినట్టు అయిపోయింది లోపల. ఆ ఫుడ్ తిందామని ట్రై చేసినా అంత టేస్ట్ ఉంది. తిందామని ట్రై చేసినా కూడా లోపలికి వెళ్ళలేదు. బట్ ఆ రిసార్ట్ అండ్ ఆ గేమ్స్ ఆహ్, అండ్ ఆ ఫుడ్ కావచ్చు, దానికి ఉన్న అదేమంటారు ఎంట్రీ ఫీ ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించి ఇది ఓకే. చాలా బాగుంది. బాగా ఇచ్చారు. ఫుడ్ అది స్నాక్ అండ్ మేము ఎంటర్ కాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారన్నమాట. ఇచ్చారు. స్ప్రైట్ అనుకుంటా. అది కూడా చాలా బాగుంది. అందరం తడి బట్టలతోనే చాలా సేపు ఆడి, తడి బట్టలతోనే వచ్చి తింటున్నాము. ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకుంటున్నారు. అక్కడ వెజ్‌కి సంబంధించి చాలా కర్రీస్ పెట్టారు. నాన్ వెజ్‌కి మాత్రం ఓన్లీ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రై చేశారు. అంతే అన్నమాట. ఫుడ్ మాత్రం చాలా బాగుంది.
ఆ తడి బట్టలతో ఎవరికి వాళ్ళు కావాల్సింది వేసుకుంటూ తినేస్తున్నారన్నమాట. ఎప్పటినుండో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. రిసార్ట్‌కి వెళ్ళాలి, ఇలా బయటికి వెళ్ళాలి అని చెప్పి. అదెప్పుడు కుదిరిందంటే ఇంక సమ్మర్ ఇంకా అయిపోయింది. ఇంక స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంక 2 డేస్ ఉంది అనగా అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పుడు కుదిరింది మా అందరికి. ఆ బోట్ ఎక్కడం అయితే ఎక్కేసా గానీ, యాక్చువల్లీ అది ఎలా రైడ్ చేయాలి, ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా వెనక్కి, ముందుకి అనేది అడగకుండా ఎక్కేసామన్నమాట. నేను. పిల్లలైతే తెలుసుకున్నారు. బట్ నేను తెలుసుకోలేదన్నమాట. ఎక్కేసాక మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం భయమేసిందన్నమాట. అదొక కొంచెం ఫన్నీ మూమెంట్‌గా జరిగింది. దాని తర్వాత ఎలా ఒకలా మేము బయటికైతే వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉయ్యాలలుంటే ఉయ్యాలలు కూడా ఊగుతున్నాం. అంటే అదొక జాయ్ అన్నమాట. అలా ఊగితే ఎంత బావుంది చూడండి చూస్తుంటే. అలా చేయడానికి కూడా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మన వెనకుండాలి. మా వెనకైతే ఉన్నారు. మా వెనకున్నారు కాబట్టి మేము చిన్న పిల్లలం అయిపోయాం మొత్తం అందరం. ఆ చిన్న పిల్లల కంటే పెద్దవాళ్ళం మేమే ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఎక్కువ అవన్నీ ఆడుతూ. చూస్తున్నారు కదా! చిన్న పిల్లలు ఆడేవి మేము ఆడుతున్నాం వాటిని. అండ్, అండ్ సపోర్ట్ కూడా చేసేవాళ్ళు. ఎంకరేజ్ చేస్తారన్నమాట. ఎక్కు, అదెక్కు, అదెక్కు. అటువంటి వాళ్ళున్నారు మాకు. సో, ఇదిగో చూడండి. అక్కడ ఏమేమైతే ఉన్నాయో ఆ గేమ్స్ అన్నీ ఆడేస్తూ ఉన్నాము. ఒకరి తర్వాత ఒకరం. వీటినైతే ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకున్న అక్కడ ఏవైతే గేమ్స్ ఉన్నాయో అవి. బట్ నేమ్స్ అయితే కనుక్కోలేదండి. గేమ్స్ అక్కడున్న గేమ్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుందన్నమాట. అంటే ఇలా రిసార్ట్‌కెళ్తే ఇవి ఇప్పుడు నేను చూస్తూ వాయిస్ ఇస్తుంటే నాకు మళ్ళీ అనిపిస్తుంది ఇంకొకసారి అక్కడికి వెళ్తే బాగుండును అని.
అలానే అనిపిస్తుంది. చూసుకొని ఇంకొకసారి వెళ్ళాలి. ఈసారి ఎలా అంటే మార్నింగే వెళ్ళాలనమాట. 2 అవర్స్ వేస్ట్ చేసాం కదా మేము. బట్ ఈసారి మాత్రం ఆ 2 అవర్స్ కూడా వేస్ట్ చేయకుండా వెళ్ళాలనమాట. చాలా బాగున్నదది. అంటే అన్నీ మర్చిపోయి హ్యాపీగా, ప్రశాంతంగా అక్కడున్న వెదరు, ఆ చెట్లు అండ్ కా తినే చెట్లు కూడా ఉన్నాయి గదా! ఈత పళ్ళు అండ్ అవేంటవి నేరేడు పళ్ళు, జామకాయ చెట్లు అవన్నీ ఉన్నాయి కూడా. బట్ ఆ జామకాయలు పెద్ద కాయలు కాలేదన్నమాట. లేకుంటే అవి కూడా కోసేసేవాళ్ళం మేము. అక్కడ ఆ వాచ్‌మెన్ వాళ్ళందరూ ఉన్నారు గానీ, వాళ్ళు కూడా ఏమీ అనట్లేదులెండి. వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వదిలేసినట్టున్నారు. ఇవన్నీ కూడా బావుంది. ఈ బ్రిడ్జ్ చాలా పొడవుందనమాట. ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంది ఈ బ్రిడ్జ్ దగ్గర. మీరెంతమందయితే వెళ్లారో నాకు తెలీదు. మీరెవరైనా ఇది చూస్తున్నప్పుడు వెళ్ళాలి అనిపిస్తే ఒకసారి ఇక్కడికి వెళ్ళండి. ఇబ్రహీంపట్నంలో ఉందనమాట ఈ రిసార్ట్. చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది. సో, చాలా బాగుంది. చూసారు గదా! ఒకరి తర్వాత ఒకరు నువ్వా నేనా, నువ్వా నేనా అన్నట్టు ఎక్కేస్తున్నారు. ఎలా అయితేనా బ్రిడ్జ్ అక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం చివరి వరకు ఒకరి తర్వాత ఒకరమైతే వచ్చేసామండి. ఆహ్, ఎక్కేటప్పుడు కొంచెం కొన్నే కష్టంగున్నాయి. మరీ అంతేమి ఎక్కువ కాదు. ఈ లాస్ట్‌దొక్కటే అన్నమాట. అది కొంచెం కాళ్ళకి పెయినొచ్చింది. బట్ ఒకరి తర్వాత ఒకరం వచ్చేసాము. యాక్చువల్లీ సౌండ్ పెడదాం అనుకున్నా గానీ అక్కడ ఉన్న మాటలవి అక్కడ మ్యూజిక్ వినిపిస్తుందన్నమాట. సో, అందు గురించని నేను మాటలే ఇస్తున్నానిక్కడ. బాగుంది. అంటే నేనైతే ఎప్పుడు ఎక్కలేదు ఇటువంటిది. ఫస్ట్ టైమ్ నేనెక్కాను. బాగుంది అన్నమాట. అప్పుడప్పుడు అందరం ఇంట్లోవి పక్కకు పెట్టి ఇలా వెళ్తే బాగుంటుంది ఫ్యామిలీస్‌తో. మీరు కూడా ట్రై చేయండి ఇలా వెళ్ళడానికి. చూస్తున్నారు కదా! ఎంతమందయితే ఎక్కామో ఒక్కొక్కరు వచ్చేస్తున్నాము. ఓకే. మళ్ళీ అయితే రైస్ చేద్దామని చెప్పి వచ్చాము తిన్న తర్వాత. యాక్చువల్లీ నాకైతే లోపల బాగానే ఉంది. నేనైతే ఎక్కువ తినలేదు. అందు గురించి నాకు ఓకే. మరి కొంతమందికి బాలేదని చెప్పారు లోపల. అంటే వాటర్ ఆ లోపల నుండి జారుతాం గదా! లోపల ఎలా ఉంటదో మీకు తెలుసు కదండీ! ఆ వాటర్ రైడ్స్ అంత హైట్ నుండి వచ్చినప్పుడు డౌన్‌కి ఒకేసారి కిందకి వచ్చినప్పుడు ఎలా ఉంటది లోపల. సో, అందు గురించి తిన్న తర్వాత ఎలా ఉంటదో కూడా ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేశారు. అయితే ఇప్పుడు మేము వెళ్ళాము. అంటే ఫస్ట్ నేను చూపించిన వాటర్ రైడ్ ఏదైతే ఉందో దాని మీద కంటే ఇదొక కొంచెం హైట్ అన్నమాట. అంటే ఫస్ట్‌ది ఒక గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోవచ్చు. అంత హైట్ అన్నమాట ఇది. ఒక్కొక్కటి ఎక్కాలంటే చాలా భయమేసింది. బట్ సాహసం చేశాము. ఇంత పెద్దయి నేనైతే ఎక్కలేదండి. ఎందుకంటే అంటే ఒక్కొక్కసారి ఎక్కాను. చాలా భయమేసింది. ఒక్కొక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేశానన్నమాట. ఒక్కసారి చేసి మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్ళలే. కానీ మా దాంట్లో మా వాళ్ళు ఉన్నారు చాలా ధైర్యవంతులు. వాళ్ళు మాత్రం చాలా టైమ్స్ చేశారన్నమాట ఇవి. ఉపయోగించుకోవాలి కదా! కిందున్నప్పుడు అనిపిస్తది పైకెళ్ళి జారొచ్చు ఏం కాదు అని. కానీ పైకి వెళ్ళిన తర్వాత హైట్ చూస్తే భయమేసి అమ్మో! వెళ్ళాలా వద్దా అని చెప్పి నువ్వు ఫస్ట్ వెళ్ళు, వద్దు నువ్వు ఫస్ట్ వెళ్ళు అని చెప్పి అక్కడ కొంతసేపు డిస్కషనే సరిపోయిందనమాట. అక్కడ అందరం చూసారా నిలబడున్నాం. ఫస్ట్ నువ్వు, ఫస్ట్ నువ్వు. బట్ మేము ధైర్యం చేసి జారిపోతున్నాం. చూసారా జయ ఎలా జారి పడిపోయిందో? ఆ విధంగానే. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒస్తున్నాను. చాలా భయం అనిపిస్తూ ఉందది. అది ఆ రౌండ్ తిరిగొచ్చు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి అక్కడ తిరిగేవి.
మేము జారుతుంటే కింద వీళ్ళుండి నవ్వుతూనే ఉన్నారు. నేనేమైందంటే మధ్యలో స్ట్రక్ అయ్యాననమాట. సో, అందుకని కింద వీళ్ళు చూసి నవ్వుతున్నారు. బాగుంది అవన్నీ. జారే వాళ్ళని చూసి వాళ్ళు నవ్వుతూ ఉన్నారనమాట. అమ్మో! ఈ స్లైడు ఇది ఉంది చూసారా? ఇప్పుడు ఏదైతే ఒక నిమిషం చూపిస్తా. ఇది చూసారా? ఇది వేవీగా ఉంది కదా! ఇది జారాలంటే చాలా భయం వేసింది. బట్ ఒక్కొక్కరం ధైర్యం తెచ్చుకొని జారాం. బట్ కాకపోతే మా గ్రూప్‌లో ఫస్ట్ ఎవరైనా వెళ్తూ ఉన్నారంటే జయ వెళ్ళిందన్నమాట. తను ముందు వెళ్తే తర్వాత ఒక్కొక్కరు జారుతూ ఉన్నారు. తనని చూసి బాగుందని అబద్ధం చెప్తా ఉంటే అది నమ్మి మేము కూడా జారేవాళ్ళమన్నమాట. అండ్ వీటి తర్వాత రెయిన్ డాన్స్ కూడా పెట్టారనమాట. అక్కడ ఉంది. సో, రెయిన్ డాన్స్ కూడా చేద్దామని వెళ్ళాము. మా ఇష్టం. అక్కడ సాంగ్‌తో మా డాన్స్‌కి సంబంధం లేదనమాట. మా ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసాం అక్కడ. చాలా ఎంజాయ్ చేసాం. ఆ డాన్స్ చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని మేము మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసాం. యాక్చువల్లీ అక్కడ మ్యూజిక్ ఉంది. సో, ఆ మ్యూజిక్ నేను గాని అది పెడితే ఇక్కడ కాపీరైట్ వస్తుందని చెప్పి నేను యాడ్ చేయట్లేదు. అందుకని స్పీడ్ చేసి వాయిస్ ఇస్తున్నాను. చాలా సాంగ్స్‌కి డాన్స్ చేసాం. ఓపిక లేదసలు. చాలా ఏమంటారు ఆయాసం వచ్చేస్తుంది. అది మాత్రం పట్టించుకోకుండా డాన్స్ చేస్తూనే ఉన్నాం. చాలా పాటలకు డాన్స్ చేసాం. చూస్తున్నారు కదా! అలసిపోతున్నాం, కూర్చుంటున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం, మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కదా! మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు. మళ్ళీ మేము అలా ఉంటామా? సో, అందు గురించని ఆ టైంని మేము వాడుకుంటున్నామన్నమాట. ఎవరైతే డాన్స్ చేసే వాళ్ళు హ్యాపీగా వచ్చి రాని స్టెప్స్ అన్నీ వేసాం. కొరియోగ్రఫీ ఎవరికైనా కావాలంటే మాకు కాంటాక్ట్ కావచ్చు. మీకు చెప్పా కదా! పోయిన వీడియోలోనేమో స్విమ్మింగ్ నేర్పిస్తాం. ఈ వీడియోలోనేమో డాన్స్ నేర్పిస్తామన్నమాట. చాలా కొత్త స్టెప్స్ ఉంటాయండి బాబు. మీరెక్కడ చూడనివన్నీ ఉంటాయి ఇందులో. అటువంటి స్టెప్స్ నేర్చుకోవాలంటే కొంచెం ఖర్చవుతది. చూడండి, ఆలోచించండి. ఇక్కడ ఫ్యాషన్ షో కూడా జరిగిందన్నమాట. ఒక్కొక్కరం సాంగ్స్ అక్కడ పెట్టారు. ఆ సాంగ్స్ ప్రకారం ఫ్యాషన్ షో కూడా చేసాము. చూడండి వస్తాం ఒక్కొక్కరం. అది. సాంగ్స్‌కి డాన్స్ చేసుకుంటూ చేసాము. రేటింగ్ కూడా అంటే మీరివ్వచ్చు, మార్క్స్ ఇవ్వచ్చు మాకు. ఎవరైతే చూస్తున్నారో మార్క్స్ ఇవ్వచ్చు. నాకు తెలుసు 100కి 100 మాకొస్తాయని. సో, చూడండి. చూసి కొంచెం మంచి మార్క్స్ అయితే మాకివ్వండి. ఒక్కొక్కరు చేస్తున్నారు షోలు. డాన్స్ చేస్తూ ఫ్యాషన్ షో అన్నమాట అది. అండ్ దీని పక్కకి ఇంకొక స్లైడ్స్ ఉన్నాయన్నమాట. అవి 2 ఫ్లోర్స్ అనుకుంటా. అంత హైట్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అది వీడియో తీయలేదనుకుంటా. అందుకనే నేను ఇక్కడ యాడ్ చేయలేదు. అవి కూడా బాగున్నాయి. అవి ఎవరెక్కారంటే చాలా ధైర్యం ఉన్నవాళ్ళు ఎక్కారన్నమాట. సో, అది కూడా బాగానే జరిగింది. తర్వాత ఇంకా ఒక 4:35 అయింది. ఇంక బయటికి వచ్చేసామన్నమాట. ఇంకా అలసిపోయాం. చాలా వాటర్‌లో నడిస్తే ఎంత అలసిపోతాం కదా! ఆ విధంగా అన్నమాట.
తర్వాత ఎవరైతే వీళ్ళున్నారు బాయ్స్ వీళ్ళున్నారో క్రికెట్ ఆడడం గురించి వెళ్లారు. మేమైతే అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము. మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటికొచ్చాం. అంటే స్నాక్ టైమ్ అయిందనమాట. వాళ్ళు స్నాక్ కూడా ఇచ్చారు 5:30కి. అయితే మేమొచ్చి ఆ స్నాక్ తీసుకున్నాం. స్నాక్‌లో ఏమిచ్చారంటే అదేంటి పకోడీ పకోడీ ఇచ్చారండి. ఎవరైతే టీ, కాఫీలు తాగుతారో అవి ఇచ్చారన్నమాట. పకోడీ అది బాగుంది. కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం లంచ్ అనేది తక్కువ చేసాం గదా! సరిగ్గా తినలేదు. నేనైతే తినలేదు. వెళ్ళలేదు లోపలికసలు. ఇంకా ఆ టైంకి ఇంకా ఆడి బయటకొచ్చేసరికి చాలా ఆకలి వేసేసింది. ఇంక పకోడీ ఇచ్చేసరికి అదెలా ఉన్నా గూడా తిన్నామనమాట. యాక్చువల్లీ సాస్ అనేది బాలేదు. చాలా స్వీట్ ఉంది. అందుకని ఆ ఎక్స్‌ప్రెషన్. హ్మ్. పకోడీ మాత్రం బాగుంది. కరకరలాడుతూ తిన్నాము. టీ తాగేవాళ్ళు టీ తాగారు. చాలా జరిగింది. ఇంకా ఈవినింగ్ అయిపోతుందనమాట. యాక్చువల్లీ మీకొక మాట చెప్పమంటారా? అక్కడ అన్ని చెట్లున్నాయా? అంత అక్కడ పక్కకేమో అంత వాటర్ కూడా ఉందా? బట్ అక్కడ మాత్రం దోమలు లేవండి అసలు. ఆ రిసార్ట్‌లో దోమలనేవి లేవన్నమాట. ఆ ప్లేస్‌లో బయట ఎంత ఫ్రీగా కూర్చున్నామంటే చాలా సేపు ఉన్నామన్నమాట. కాకపోతే పకోడీ మాత్రం ఎక్కువనే తిన్నాం. అంత ఆకలి వేసేసింది. పకోడీ తిన్నాక మేము బయలుదేరాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి చీకటి పడిపోయింది. ఎందుకంటే 68 కిలోమీటర్స్ కదా దూరం. అందు గురించి బయలుదేరామన్నమాట. ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి. తర్వాత పిల్లలు కొంచెం ఫ్లవర్స్ అవి తీసి పెట్టుకుందాం అంటే, ఆ ఫ్లవర్స్ తీసుకొని కొంచెం ఏదో అక్కడ రీల్స్ చేశామన్నమాట. తర్వాత ఇంకా చెకౌట్ టైమ్ అయిపోయింది. బయలుదేరదాము అని చెప్పి వాళ్ళేం మమ్మల్ని కంగారు పెట్టలేదు. చాలా జరిగింది అన్నమాట రిసార్ట్. ఇలా అయిపోయింది. ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడు మేము బయలుదేరాము. ఇంటికి వెళ్తాం. టైం ఎంత? 7 అవుతుంది. అందరూ చెప్పండి బాయ్లు. బాయ్ చెప్పు. Say bye in the video. Smile and say. Say bye, John. Bye. Renu ko selfie photo. Enjoy చేసాము. Come. Renu ko selfie photo. Yes, stand ఇచ్చి. అది ఇంకా అవ్వలేదంట కదా. పీకేసుకుందాం. ఏమవుతా 2 ఉన్నాయి. అది ఎంత లోపలికి వెళ్ళకు చీకట్లో. ఇది అండి రిసార్ట్‌లో మేము ఎంజాయ్ చేసింది. చాలా జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా ఇంటికొచ్చామన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.